నిర్గమకాండం 23వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు. దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు, న్యాయమును త్రిపివేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యములో సాక్ష్యం పలుకకూడదు. లేని వార్తను పుట్టింపకూడదు. మనం అనుకోవచ్చు, దేవుడి చిన్న దాంట్లో ఇన్వాల్వ్ అవుతాడా? నా గురించి ఆమె చెడ్డగా చెప్తుంది, నేను అది చేయలేదు, నా గురించి ఆమె ఎలాగన్నది, ఈయన నా గురించి ఎలా చేసేశాడు, ఇది కరెక్టా ఇది రాంగా అనుకుంటావు. గాడ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. ఎవరైనా మీ గురించి వేరే వాళ్ళు వేరే రకంగా చెప్పడం విన్నారా? ఓకే, ఈ పెన్సిల్ ఆమె తీసేసుకుంది, ఓకే ఈ బుక్ ఆళ్ళు కొట్టేశారు, వీళ్ళు ఇలా చేశారు, ఈమె. ఇక కుటుంబ రాజకీయాల్లో ఇది రోజు జరిగే వ్యవహారం కదా. నేను ఎలా చేశానంట, నేను అలా చేయలేదు, అది నిజమో కాదో తెలియదు. ఈ ధర్మశాస్త్రంలో అంటే అంటే మనము కండిషనల్ బ్లెస్సింగ్ అని ఇచ్చాడు, కానీ మీరు చూస్తే ధర్మశాస్త్రంలో శిక్ష కూడా అందరికీ ఇవ్వలే. ఒకళ్ళని రాళ్లతో కొట్టి చంపేయమంటాడు సబ్బాత్ దినము. ఆ తర్వాత ఒకరికిద్దరు జరుగుతుంది. తర్వాత ఆయన మా దేశాన్ని ఒక బానిసగా అప్పగించి అలా చేస్తాడు, కానీ కంప్లీట్గా చేయడం మీరు చూడరు. కాబట్టి అబ్జర్వ్ చేశారా ధర్మశాస్త్రంలో? అది మనము అంటే ఇక్కడ రెండు చూడాలి, 2 డైమెన్షన్స్. మనము ఒక రకంగా యాత్ర మధ్యలోకి వస్తే ఆ బిగినింగ్ డేంజరస్ బిగినింగ్ అని గుర్తొస్తుంది నీకు. ఎందుకంటే ఈ మధ్యలో యాత్ర మధ్యలో అవిధేయత ఇంత దారుణంగా ఉంటుంది అని చెప్పడానికి ఒకే రోజు 20,000 మంది చనిపోతారు. అలా ఎప్పుడు జరగలే. ఒక రకంగా చూస్తే వాళ్ళు వాళ్ళ నాయకుడిని చంపేద్దాం అనుకుంటున్నారు కదా, బికాస్ దెర్ ఇస్ డెత్ ఇన్ దేర్ బాడీస్, డెత్ ఇన్ దేర్ మైండ్స్. వాళ్ళు విడిపించిన నాయకుడినే, అంటే వాళ్ళ మైండ్స్ కూడా ప్యూర్గా లేవు, ఏది మంచో ఏది చెడో తెలియని పరిస్థితిలో ఉన్నారు. సో వారిని చూసి అలాగని ఇంకెక్కడా చేయలేదు దేవుడు అది. అలాగా దట్ వాజ్ ఎ మేజర్ ఇన్సిడెంట్. అంటే తర్వాత మళ్ళీ ఎంతమంది చేసినా ఓకే, దేవుడు దాన్ని వార్నింగ్ ఇచ్చి ఫైనల్గా ఇంకా తట్టుకోలేకపోతే అప్పుడు ఆయన ఒకరిని శిక్షించి మిగిలిన చేయాలని చూస్తాడు. ఓకే, సో అలాగని ఆయన కంప్లీట్గా విడిచిపెట్టాడు. ఒకవేళ నువ్వు రిపెంట్ అయ్యి మైండ్ సెట్ ఉంటే అసలు అలాంటివి జరగవు నాకు తెలిసి. డెత్ విల్ నాట్ కమ్ సో ఈజీలీ ఇఫ్ యూ హ్యావ్ ఎ రిపెంటింగ్ హార్ట్. ఇక రిపెంటెంట్ హార్ట్ ఇక ఇది జరగదు, ఇక వీడు మారడనేటువంటి ఫరో స్పిరిట్ గనక ఉంటే దట్స్ అగైన్ వి సీ దట్. అంటే ఇక్కడ చూడండి, చూద్దాం, లెట్స్ గో టు ద వర్స్. లేని వార్తను పుట్టింపకూడదు, లేని వార్తను పుట్టింపకూడదు. సో గాడ్ ఈజ్ సీరియస్. అంటే కుటుంబంలో ఒక స్టూడెంట్ ఇంకో స్టూడెంట్ గురించి మనకు కోపం రావచ్చు, బాధలు రావచ్చు, కానీ లేనిపోని వార్త అనేది పుట్టించకూడదని దేవుడు చెప్తున్నాడు. యూ కెనాట్ యాడ్. అన్యాయపు సాక్ష్యము పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు. అన్యాయపు సాక్ష్యము పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు. సీ హౌ గాడ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ ఏరియా. అంటే ఫ్యామిలీ మ్యాటర్స్లో చిన్న మాటల్లో కూడా నువ్వు లేనిది మాట్లాడావనుకో, చాలా మందికి ఇది అలవాటైపోతుంది. మనం మాట్లాడుతుండగా లేనిపోయిన చక్కని మాట్లాడేస్తాం. ప్రతి 10 మాటల్లో ఒకటైతే ఉంటుంది లేని మాట. ఓకే, సో బట్ గాడ్ వాంట్స్ టు ప్యూరిఫై యూ. లెట్స్ రీడ్. దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు, న్యాయమును త్రిపివేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యములో సాక్ష్యము పలుకకూడదు. చూసారా, ఇది కొంచెం డేంజరస్. మెజారిటీ ఈజ్ ఆల్వేస్ డేంజరస్. వై? ఎందుకంటే పీపుల్ విల్ గో విత్ ద మెజారిటీ. అది నిజమా కాదా, మంచా చెడని చూడరు. మెజారిటీ. ఒకళ్ళు తిట్టారనుకో మనం కూడా తిట్టాలనుకుంటారు. చూడండి, అవమ్మ తిన్నది, ఆదాం ఏం చేశాడు? అది కరెక్టా, మంచిదా, ఎందుకు తిన్నావు, తప్పు, వెయిట్ చేద్దాం అనలే, తినేశాడు. ఒక వ్యక్తి చేస్తేనే ఇంకొకరు ఫాలో అయిపోయారు. భార్య చేస్తే భర్త ఫాలో అయిపోయింది, భర్త చేస్తే భార్య ఫాలో అయిపోయాడు. ఇక ముగ్గురు చేస్తే 4వ వాడు, నలుగురు చేస్తే 5వ వాడు. సో ఇలాగా వెళ్ళిపోవడం చూస్తారనమాట. యు సీ, యు గెటింగ్ దిస్ ఈజ్ వాట్ ఫ్రమ్ ద బిగినింగ్. లెట్ us see that scripture. This is there from Genesis. దుష్కార్యము జరిగించకై సమూహమును వెంబడించొద్దు. అంటే ఒక వ్యక్తిని కూడా వెంబడించకూడదు దుష్కార్యం జరగడానికి. ఇక సమూహం అంటే మెజారిటీ ఈజ్ వెరీ డేంజరస్. యూ క్యాన్ బి డిసీవ్డ్. ఒకవేళ అది భర్త చేసినా భార్య చేసినా టెల్ హిమ్. అది సన్ అయినా సరే ఏదైనా లాగేసినా యూ షుడ్ టెల్ హిమ్, నో 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 సన్, దిస్ ఈజ్ నాట్ రైట్, బికాస్ గాడ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. దేవుడు అందులో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉండని ఎంతమంది కనపడుతుంది ఇక్కడ. యూ సీ, ఎనీ రాంగ్. న్యాయమును తిప్పివేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యములో సాక్ష్యము పలుకకూడదు. వ్యాజ్యమాడువాడు బీదవాడైనను వాని ఎడల పక్షపాతముగా ఉండకూడదు. చూడండి, వాద్యమాడువాడు బేదవాడైన వాడు కరెక్ట్ అయితే సపోర్ట్ ఇవ్వాలి. మనకు లాభం ఉన్నా ఏం లేకపోతే యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ ఇన్ దట్ ఏరియా. సీ హౌ గాడ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ టైనీ మ్యాటర్స్. నీ శత్రువుని ఎద్దైనను గాడిదైనను తప్పిపోవచ్చుండగా అది నీకు కనబడిన ఎడల అగత్యముగా దాని తోలుకొని వచ్చి వానికి అప్పగింపాలి. అంటే దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా ఇజ్రాయెల్కి? వై గాడ్ గేవ్ దిస్ టైనీ థింగ్స్ టు ఇజ్రాయెల్? ఈ భూమి మీద
అత్యున్నతమైన దేశముగా ఉండి ద లాస్ విల్ ఎగ్జాల్ట్ యూ అండ్ మేక్ యూ రూలర్, డొమినియన్. ఎవరు ఎంత అని కాదు, అంటే పైకెళ్ళి ఆ పైన అలాగే నిలకడగా ఉండడానికి ఇచ్చాడు అనమాట. సో దట్ యు స్టే అబౌవ్, లిఫ్టింగ్ అప్ టాప్, హై అండ్ హై అండ్ హై. ఒక బానిసలో మీరు బానిసలుగా ఉన్నారు. ఇప్పుడు ఈ బానిస దేశము ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప దేశముగా మారడానికి ఇచ్చినటువంటి రూల్స్. ఇలాంటి న్యాయాల, ఇలాంటి చట్టాల మీకున్నాయా? ఇజ్రాయేల్ దేవుడు ఎంత గొప్ప దేవుడా, పద ఆ దేవుడిని తెలుసుకున్నామని ప్రపంచమంతా ఆ యొక్క చట్టాలను తెలుసుకోవడానికి వాళ్ళు రావాలి. సీ ద బ్యూటీ ఆఫ్ ద స్క్రిప్చర్ దే. నీ శత్రువుని ఎద్దైనను గాడిదైనను తప్పిపోవుచుండగా అది నీకు కనబడిన యెడల అగత్యముగా దాన్ని తోలుకొని వచ్చి వానికి అప్పగింపవలెను. మనం మామూలుగా ఇప్పుడు శత్రువు గాడిదలు ఒక గొర్రెలు మన కళ్ళు ఎదురుగుండా వెళ్ళిపోయి అవి ఒక నుయ్యిలో పడిపోయాయి, లేకపోతే అవి ఒక చెరువులో పడిపోయి, నీవేంటావు ఇలా చేశాడు అందుకే గొర్రెలందరూ పడిపోయాయి. దేవా ఏమి న్యాయం చేసావయ్యా, నువ్వు నా తరపున వాద్యం ఆడుతున్నావు, యెహోవా నా దేవా నా కాపరి నీకు స్తోత్రం అంటావు. కానీ దేవుడు అలాగంటలే ఇక్కడ. నన్ను ఇలాగన్నది అందుకే ఆమెకు అలా జరిగింది, అందుకే వాళ్ళకి ఇది పోయింది. నా దేవా నా తరపున వాద్యం ఆడదేవా నీకు స్తోత్రం. యుద్ధము యెహోవాదే. ఆ గొర్రెల్ని గాడిదల్ని ఎలా పడేశాడో చూడు, చెరువులో నా కళ్ళు ఎదురకుండా పెట్టాడు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నీ శత్రువు ఎద్దైనను గాడిదైనను తప్పిపోవచ్చుండగా అది నీకు కనబడిన అగత్యముగా దాన్ని తోలుకొని వచ్చి వానికి అప్పగించాలని. అంటే ఏం చెప్తున్నాడు దేవుడు? నీ దేశము వేరుగా ఉండాలంటే నీవు ప్రేమ గలవాడై ఉండాలి. మరి ఎలా చేస్తావండి? శత్రువు నిన్నేమీ చేయలేడు, నేను కాపాడుతాను. ఆ శత్రువు వచ్చి ఎప్పుడైతే నువ్వు ఆ పని చేసావో వచ్చి నీ పాదముల దగ్గర సాగిలిపోయేటట్టు నేను చేస్తానంటున్నాడు. ఇఫ్ యు డూ దట్ ఐ విల్ లిఫ్ట్ యూ. శత్రువు అంటే ఏంటి? నువ్వు నేను ఒకటే, నువ్వు నాకంటే డౌన్, నువ్వు కిందకి రావాలా, నువ్వు ఇలా జరగాల. బట్ నౌ గాడ్ విల్ మేక్ యూ యాజ్ ఎ కింగ్. సౌలు శత్రువు అయిపోయాడు దావీదుకి, కానీ దావీదుని హెచ్చించాడు. సౌలు కుటుంబం తక్కువైపోయింది. అప్పుడు అడుగుతాడు, సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా, నేను వారికి దయ చూపిస్తాను, నా బల్ల దగ్గర తింటాడు వాళ్ళు అంటే. గుర్తుందా? ఒకళ్ళని తీసుకొస్తారు, కాళ్ళు సరిగ్గా లేనటువంటి ఒక వ్యక్తి, ఎవరికైనా తెలిసి అయిపోయారు, ఓకే మెషీబోషెత్ అనమాట, సౌలు కొడుకు ఒకళ్ళు మిగిలిపోతాడు, తీసుకురాను అంటే నా ద ఎనిమీ ఇస్ అట్ యువర్ మెర్సీ. నీ కనికరము చొప్పున జీవిస్తాడు. అండ్ యు లవ్ యువర్ ఎనిమీ, యు రైజ్ అబౌవ్ యువర్ ఎనిమీ, యు రైజ్ నాట్ అబౌవ్, ఫార్ అబౌవ్. ఎప్పుడైతే శత్రువు విషయమై పని చేస్తావో నీ శత్రువు కంటే 1000 రెట్లు హెచ్చింపబడతావు, 1000 times. వాడు బానిసలాగా ఉంటాడు, డాక్టర్గా ఉండొచ్చు, ఇంజనీర్గా ఉండొచ్చు, నిన్ను వారికంటే 1000 రెట్లు పైన పెడతాడు. అట్లీస్ట్ 1, 2, 3, 4 stages. సో దట్ ఈస్ ద నేచర్ అన్నమాట. గాడ్ సీస్ దట్ లవ్. ఇది ఎలా చేయొచ్చు? విశ్వాసము ద్వారా మాత్రమే, ఓన్లీ బై ఫెయిత్. సో దీస్ లాస్ ఆర్ గివెన్ టు లిఫ్ట్ అప్ ఎ నేషన్, టు లిఫ్ట్ అప్ హై అండ్ హై. దీస్ ఆర్ ఫర్ కిడ్స్, for young people to learn and to live an upgraded high life, an exalted life. ఒక హెచ్చింపబడిన జీవితం జీవించడానికి. నజరేయుడైన యేసయ్య, మేము అనేక సార్లు అనేక విషయాలు ప్రార్థిస్తాం, కానీ ఈ రోజు ప్రత్యేకంగా మా కొరకు మేము ప్రార్థించుకుంటున్నాము. మేము ఇతరులు క్షమించే విశ్వాసం మాలో పెంచమని మేము అడుగుచున్నాము నాయన. టుడే వి ఆస్క్ ఫర్ పర్సనల్ డెవలప్మెంట్ ఇన్సైట్. ఇంకా నీతిగా, ఇంకా పరిశుద్ధముగా మేము పెరిగిన ఈ వృక్షము, ఈ లోపల క్షమించలేని గుణము, ప్రేమించలేని గుణము, అసూయ తట్టుకోలేని గుణము, వాడు ఇంత పని చేశాడు, ఎలాగా అవి వేరులతో తీసివేయమని ప్రార్థిస్తున్నాం. స్వేచ్ఛను, ప్రేమను పంచి నడిపించమని నజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.